అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం ఏంటంటే కిడ్నీ స్టోన్స్, చాలా మందికి కిడ్నీల్లో రాళ్ళు ఉంటూ ఉంటాయి అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని వింటూ ఉంటుంటాం. కొంతమంది గాల్ బ్లాడర్స్ లో స్టోన్స్ ఉంటూ ఉంటాయి. సో ఏంటంటే అసలు ఈ కిడ్నీలో రాళ్ళు వీటిని మనం ఎలా బంద్ చేసుకోవాలి, కిడ్నీ స్టోన్స్ ని న్యాచురల్ గా అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ ని త్వరగా బంద్ చేసుకోవచ్చా, గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ ని త్వరగా మనం క్యూర్ చేసుకోవచ్చా మేడం అని నన్ను చాలామంది అడిగారు. సో ఏంటి అని అంటే వాటిలో కిడ్నీలో స్టోన్స్ని ఫాస్ట్గా మనం బంద్ చేసుకోవచ్చు అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ని ఎందుకు లేట్గా క్యూర్ అవుతుంది అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బురద ఉంటుందండి, బురదలో చేపలు ఉంటాయి. అవి ఏంటంటే మనం పట్టుకోవడానికి వెళ్తే జారిపోతూ ఉంటూ ఉంటాయి. సో సేమ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ఈ విధంగా ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి సర్జరీకి కూడా దొరకనట్లుగా ఉంటాయి కొంతమందికి. మళ్ళీ అగైన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి గాల్ బ్లాడర్ స్టోన్స్. అండ్ కిడ్నీ స్టోన్స్ కూడా కొన్ని కేసెస్లో ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఏ సర్జరీ అవసరం లేకుండా మనం ఈ కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ని న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎక్కువగా మనకి జంతువులు, పక్షుల కన్నా మనకు మనుషులకి ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయి. సో రీజన్ ఎందుకు అని అంటే అవి ప్రకృతిలో సహజంగా దొరికే ఫుడ్ని కానీ నీళ్ళను కానీ సేకరిస్తూ ఉంటాయి చక్కగా అవి. కానీ మనుషులు ఏం చేస్తున్నాము, అన్ని మందులతో పండించిన ఆహారాలు తీసుకోవడం, తాగాల్సిన నీళ్లు, శ్రేష్టమైన నీళ్లు తాగకుండా ఇప్పుడేంటి మినరల్ వాటర్స్ అని, ఏవేవో రకరకాల డ్రింక్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని, అవి కూడా అన్ని మనకి స్టాక్ ఉన్నవి తీసుకోవడం, అన్ని కెమికల్స్ కలిపిన ఫుడ్ తీసుకోవడం, కెమికల్స్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం, ఇవి చేస్తూ ఉంటాము. సో అందుకని చెప్పి పక్షులకి, జంతువులకి లేని జబ్బులు మనుషులకి ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకని చెప్పి మనం ఫస్ట్ తీసుకునే ఆహారం అంతా న్యాచురల్గా ఉండాలి. అండ్ మనం తెలిసి తెలియక, లేదంటే కొంత ఆకలితో కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి. అండ్ దాన్ని మనం తీసుకున్న దాంట్లో మనకు కొంచెం ఎక్కువగా ఫ్యాట్ ఉంది అని అనుకుంటే, సో దాన్ని మనం బంద్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ విధంగా మనం తీసుకునే ఫుడ్ న్యాచురల్గా ఉండాలి, అన్నీ తీసుకోవాలి అండ్ మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సో ఇవన్నీ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఏమీ ఉండవు. తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫ్యాట్ ఉండటం. సో ఫ్యాట్ ఏంటంటే అది ఎక్కువగా అంతే ఉండిపోయేసి అది గడ్డ కట్టి ఆ గడ్డ స్టోన్లా మారిపోద్ది కొన్ని కేసెస్లో ఫుడ్లోనే, కొంతమందికి తినే ఫుడ్లో ఉంటూ ఉంటాయి, కొంతమందికి వెంట్రుకలు అలా ఉంటూ ఉంటాయి తినే ఆహారంలో. ఇవన్నీ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి ఒక ఫామ్ అనేది తయారైపోయి స్టోన్స్లా తయారయ్యి చివరికి మన డైజెషన్ సిస్టమ్ని పాడు చేసేసి అవి కిడ్నీలో స్టోన్స్ లాగా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ లాగా రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ మనం బంద్ చేసుకోవడానికి ఏంటి అని అంటే న్యాచురల్గా ఫ్రూట్ జ్యూసెస్ ఇవి తీసుకుంటూ ఉండాలి, వెజిటేబుల్ జ్యూసెస్, వెజిటేబుల్ సలాడ్స్ ఇవి ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొండపిండాకు, అందరికి ఐడియా ఉంటుంది కదండి, బాగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కొండపిండాకుని బాగా మెత్తగా నూరేసుకొని దాన్ని కషాయంలో పెట్టేసుకొని ఉదయం సాయంత్రం తాగినా కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి క్యూర్ అవుతాయి. అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళైతే గాడిద గడ్డపాకు అని వినే ఉంటుంటారు. సో ఈ గాడిద గడ్డపాకును కూడా సేకరించి దీన్ని మెత్తగా నూరేసుకొని ఉదయం సాయంత్రం తాగినా కూడా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఒకటి కొండపిండాకు కషాయము అండ్ గాడిద గడ్డపాకు కషాయము. ఈ రెండు ఆకుల కషాయాన్ని ఉదయం ఒక ఆకు కషాయం, సాయంత్రం ఒక ఆకు కషాయాన్ని సేకరించినట్లయితే ఈ స్టోన్స్ ప్రాబ్లం అనేది, ఈ కిడ్నీ స్టోన్స్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మీకు క్యూర్ అవుతాయి అండ్ ఆ స్టోన్స్ అనేవి కరిగిస్తాయి. అవి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఎవరైనా కానీ మనం బాగా మెడిసిన్స్ వాడితేనే క్యూర్ అవుద్ది అని కొంతమంది అనుకుంటుంటారు. ఏంటి ఈ ఆకులు అలమలు తింటే ఈ కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయా అని అంటారు. కానీ మనకి నేచర్లో దొరికే దాని గురించి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎవరికి రుచించదు ఈ రోజుల్లో. కానీ నిజం అయితే, వాస్తవం అయితే ఇదేనండి. మనం న్యాచురల్గా దొరికే వాటి ద్వారానే ఏ ప్రాబ్లం అయినా క్యూర్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ హెల్తీగా ఉంటాము. సో ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. సో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రోల్ మీద వస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.